బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గేమ్ చేంజర్ కు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గేమ్ చేంజర్ స్పెషల్ షోలు రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. స్పెషల్ షోలు రద్దు చేస్తూ హోంశాఖ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా స్పెషల్ షోలు రద్దయ్యాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మార్నింగ్ షోలు రద్దు చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే అంశానికి సంబంధించి హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆ వ్యాజ్యం దాఖలైన తర్వాత ఈ అంశాన్ని కోర్టు పరిశీలించింది, పరిగణలోకి తీసుకుంది, విచారణ చేపట్టిన తర్వాత డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోని గేమ్ చేంజర్కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గేమ్ చేంజర్ స్పెషల్ షోలు రద్దు చేసింది తెలంగాణ సర్కార్. స్పెషల్ షోలు రద్దు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా స్పెషల్ షోలు రద్దయ్యాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మార్నింగ్ షోలు రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రవిచంద్ర, తెలంగాణ హైకోర్టుకు సంబంధించి అంతకన్నా ముందు ఒకసారి మీరు విజువల్స్ చూస్తున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చిందా? విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని వందలాది మంది కాదు, వేలాది మంది కాదు, ఇన్ఫాక్ట్ లక్షల్లోనే ఉంటారనే చెప్పుకోవాలి. ఎందుకంటే టికెట్లు ఆ స్థాయిలో అమ్ముడుపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో షోలు రద్దు కావడంతో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు మూవీ టీం కావచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేకపోతే ఎగ్జిబిటర్స్ కావచ్చు, వీళ్ళు కౌంటర్ దాఖలు చేసే అంటే కౌంటర్ ఇన్ ద సెన్స్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందా? స్పెషల్ షో రద్దయింది. గేమ్ చేంజర్కు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చిందా? ఇప్పుడు మూవీ టీం ఏం చేయబోతోంది? ఇప్పటికీ ఎందుకంటే పండగ పూట ఇటు 14 నుంచి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పండగ 3 రోజులు, అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, ఈ 3 రోజులు పండగ పూట అందరూ ఇళ్లకు చేరుకుని సినిమాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజులు కూడా కలెక్షన్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇటువంటి నేపథ్యంలో గేమ్ చేంజర్కు బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. నిజంగా గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మాట్లాడే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇటు తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మార్నింగ్ షోలు రద్దు చేసింది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో ఎన్ని షోలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మూవీ టీం హైకోర్టు ఇచ్చిన అంశానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోందా? సచిన్, తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త జీవోని అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఎర్లీ అవర్స్ లో 4 o'clock కి ఒక షోని అనుమతిస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. అలాగే టికెట్ రేట్లు కూడా ఒక రోజు కోసం మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 100 రూపాయలు పెంచుకునే సౌలభ్యం కల్పిస్తూ జీవో ఇష్యూ చేశారు. దానికి సంబంధించి కొంతమంది వ్యతిరేకిస్తూ హైకోర్టుని అప్రోచ్ అవ్వడంతో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఎర్లీ అవర్స్ షోలు అనైతికం, అవి ఉండటానికి వీలు లేదంటూ కోర్టు ఈ రోజు ఉత్తర్వులు ఇవ్వడంతో మరలా తెలంగాణ గవర్నమెంట్ 4 o'clock షో, ఎర్లీ అవర్ షోస్ ఏవైతే అనుమతిస్తూ జీవో ఇష్యూ చేశారో దాన్ని రద్దు చేస్తూ సరికొత్త జీవోని అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ గేమ్ చేంజర్ సినిమాకి వచ్చిన నష్టం అయితే ఏం కనిపించే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎర్లీ అవర్ షో అనేది ఒక రోజు కోసమే ఇచ్చారు. 6th షో అనేది ఇప్పుడు 5 షోస్ అయితే ఎప్పటి నుంచో గవర్నమెంట్ లో ఉన్నాయి, సినిమాటోగ్రఫీ యాక్ట్ లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 5 ఆటలు ప్రదర్శించుకునే సౌలభ్యం అయితే ఉందనే ఇప్పటికైతే సినిమా విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సరికొత్త జీవో హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ జీవోని అయితే ఇష్యూ చేయడం జరిగింది సచిన్. సో ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టుగా షోలు క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది కాబట్టి మూవీ టీమ్, ఎందుకంటే ఇది హైకోర్టు నుంచి వచ్చిన డైరెక్షన్స్ కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందంటే కూడా ఒక చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఆ జియో కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి కాసేపట్లో ఆ డీటెయిల్ కాపీ నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రవిచంద్ర, ఆ జియోలో ఇంకా ఎటువంటి అంశాలను చెప్పడం జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం? అంటే ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్యలో సినిమా షోస్ అయితే ప్రదర్శన జరగాలి అనేది ఇప్పుడు సరికొత్త ఉత్తర్వుల్లో ఉన్న అంశంగా అర్థమవుతోంది. సో ఆ టైమింగ్స్ లో మార్నింగ్ 8 AM టు midnight 1 o'clock ఈ మధ్యలో 5 ఆటలు ప్రదర్శించుకునే విధంగా ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది. కాబట్టి ఖచ్చితంగా
గేమ్ చేంజర్ సినిమా కావచ్చు, రేపు విడుదల కాబోతున్న డాకు మహారాజ్, అలాగే సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలన్నిటికీ కూడా తెలంగాణలో 5 ఆటలు ప్రదర్శించుకునే సౌలభ్యం అయితే ఉంది. అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో మాత్రం ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ఏదైతే ఉందో అది అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా నార్మల్ రేట్లకే టికెట్స్ ఇష్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది సచిన్. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి రవిచంద్ర మరి ఇప్పుడు? ఖచ్చితంగా ఇప్పుడు దీనిపై ప్రభుత్వాన్ని అప్రోచ్ అవటానికి లేదు ఖచ్చితంగా, ఎందుకంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ఇంత షార్ట్ స్పాన్ లో సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి, రేపు సండే హాలిడే ఉంటుంది, మండే ఒకవేళ పిటిషన్ దాఖలు చేసినా కూడా సుప్రీంకోర్టులో మరలా అది విచారణకు వచ్చి ఉత్తర్వులు జారీ చేయడానికి అట్లీస్ట్ కొంత టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాల్లో ఇంకా సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం లేదనే అర్థమవుతోంది. ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు, తెలంగాణ హైకోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులు కావచ్చు, సినిమా పరిశ్రమకు కొంత ఎఫెక్ట్స్ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమాకి గత పుష్ప 2 సినిమాతో పోలిస్తే దాదాపు 50 నుంచి 70 కోట్ల వరకు కలెక్షన్స్ పరంగా నష్టం జరిగిందనే అంశాన్ని మనం చాలా సార్లు చెప్పుకున్నాము. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు ఏ సినిమా రేంజ్ కి సంబంధించి అంత కలెక్షన్లు అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి, తెలంగాణ ఏరియా నుంచి సినిమాకి మిస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. జియో కాపీని మీరు చూస్తున్నారు. జియో కాపీలో 5వ పాయింట్ 6వ పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. హానరబుల్ హైకోర్ట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ have passed interim directions and to review the decision issued wide memo number అంటూ ఆ డీటెయిల్స్ని మీరు చూడొచ్చు. ఆ అంశానికి సంబంధించి అంటే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ నేపథ్యంలో మేము ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ చెబుతూనే ఇక్కడ 6th పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఇంటరిమ్ డైరెక్షన్స్ ఆఫ్ ద హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ at Hyderabad hereby withdraw the orders issued in the reference of 4th cited screening game changer కి అంటూ కూడా with enhanced rates with effect from 16/1/2025 16/1/2025 నుంచి గేమ్ చేంజర్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఉంది. విత్ ఎన్హాన్స్ రేట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 16/1/2025 అంటూ ఈ అంశానికి సంబంధించి గేమ్ చేంజర్కి ఇప్పుడు ఎక్స్ట్రా షోస్ అంటే బెనిఫిట్ షోస్ కింద మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అవన్నీ ఇక లేవు అని అనుకోవాలి తెలంగాణకు. ఈ నేపథ్యంలో ఏ మేరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, కలెక్షన్స్ మీద ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపించవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర, ఇటు మూవీకి సంబంధించి ఏ మేరకు ఇంపాక్ట్ చూపించవచ్చు కలెక్షన్స్ విషయంలో? ఖచ్చితంగా ఇప్పుడు 16వ తారీఖు వరకు అవకాశం ఉంది. గత జీవో ప్రకారం 19వ తారీఖు వరకు కూడా ఎక్స్ట్రా షోస్ కానీ లేదంటే ఎన్హాన్స్ రేట్స్ అప్లికబుల్ చేసి టికెట్లు అమ్మే విధంగా సౌలభ్యం ఉంది. కాబట్టి ఒక 3 రోజుల పాటు ఆ అవకాశాన్ని గేమ్ చేంజర్ సినిమా అయితే కోల్పోతుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇది దాదాపుగా ఒక 5 నుంచి 10 కోట్ల వరకు సినిమాకి మరి యాడెడ్ లాస్ అనే చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే టికెట్ ప్రైస్ హైక్ అయితే ఒక 3 days మిస్ అవుతోంది, అలాగే ఎక్స్ట్రా షో కూడా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది తెలంగాణ ఏరియాలో ఒక 1 నుంచి 10 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది సచిన్. సో ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది, ఎందుకంటే డైరెక్షన్స్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ 16వ తారీఖు వరకు సంబంధించి టైం ఉంది. సో అక్కడ వరకు కంటిన్యూ అవకాశం దాదాపుగా మనకు కనిపిస్తోంది. కానీ ఆ తర్వాత నుంచి ఇంపాక్ట్ చూపించవచ్చు కాబట్టి ఇంకా 5 రోజుల సమయం ఉంది. సో ఇప్పుడేమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా ఇటు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కావచ్చు లేకపోతే మూవీ టీం నుంచి? రవిచంద్ర సచిన్, ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీ ఏదైతే ఉందో ఈ టికెట్ ఎన్హాన్స్ ఫెసిలిటీ అనేది 19వ తారీఖు వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. సో ఇప్పుడు సరికొత్త జీవో ప్రకారం 16వ తారీఖు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి 17, 18, 19 ఒక 3 రోజుల పాటు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సో ఈ 3 రోజుల కోసం మరలా సినిమా యూనిట్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి ఉత్తర్వులు అనుకూలంగా వస్తాయో వ్యతిరేకంగా వస్తాయో తెలియదు. దానికోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. ఇప్పుడు సరికొత్త ఉత్తర్వులతోటి ఏకీభవించాల్సిన పరిస్థితి ఉంది సినిమా పరిశ్రమ. ఇప్పుడు అంటే అడ్వాన్స్ షోస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడ్వాన్స్ షోస్ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ డబ్బులు తిరిగిచ్చే అవకాశం ఉందా, లేకపోతే
దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది? వాళ్ళు డబ్బులు తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏం జరగచ్చు? ఖచ్చితంగా 16వ తారీఖు తర్వాత ఎవరైనా ఇప్పుడు సరికొత్త రేట్ల ప్రకారం ఎన్హాన్స్ రేట్లకి టికెట్స్ బుక్ చేసుకుంటే వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆన్లైన్ లో కావచ్చు, థియేటర్ లో కావచ్చు. దానికి సంబంధించి తిరిగి పొందే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా వాళ్ళు రిటర్న్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సచిన్. లేకపోతే ఎందుకంటే రిటర్న్ చేసే పరిస్థితి అంటే మరి ముఖ్యంగా కొంతమంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు ఎందుకంటే త్వరగా చూడాలని చెప్పి. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా టికెట్స్ ఇచ్చే ప్రయత్నమో లేకపోతే మీరు అన్నట్టుగా వాళ్ళకి అమౌంట్ బ్యాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ గేమ్ చేంజర్ లాంటి మూవీస్ కావచ్చు, లేకపోతే పుష్ప లాంటి మూవీస్, సో ఇటువంటి మూవీస్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సినిమా చూడాలనేది వాళ్ళకి అక్కడ లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటారు. అమౌంట్కి సంబంధించి అఫ్ కోర్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, బట్ సినిమా చూడడం అనేది మెయిన్ ఫోకస్, మెయిన్ టార్గెట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది? మాకు ఆల్టర్నేటివ్గా షోస్కి సంబంధించి టికెట్స్ ఇవ్వాలని డిమాండ్ పెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే అమౌంట్తోనే సరి చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడ? ఖచ్చితంగా ఇప్పుడు ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి 17, 18, 19 ఆ 3 రోజుల్లో పాత రేటు ఎన్హాన్స్ రేట్స్ కి టికెట్స్ బుక్ చేసుకున్న ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ టికెటింగ్ కంపెనీ వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేశారో ఇప్పుడు సరికొత్త ఉత్తర్వుల ప్రకారం ఎక్స్ట్రా అమౌంట్ ఎంత అయితే వాళ్ళ దగ్గర ఉందో అది రిటర్న్ చేసే అవకాశం ఉంది. టికెట్ అయితే క్యాన్సిల్ చేసుకో అక్కర్లేదు. ఖచ్చితంగా మిగిలిన ఎక్స్ట్రా అమౌంట్ ని మరలా కస్టమర్ కి రీపే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బహుశా దీని గురించి అయితే ఒకసారి ఆన్లైన్ టికెటింగ్ కంపెనీ కానీ లేదంటే సినిమా పరిశ్రమ కానీ ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా ఎన్హాన్స్ రేట్ ని రిటర్న్ చేసే అవకాశం ఉంది సచిన్. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం గేమ్ చేంజర్ కు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చిందా? గేమ్ చేంజర్ స్పెషల్ షోలు రద్దు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. స్పెషల్ షోలు రద్దు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా స్పెషల్ షోలు రద్దయ్యాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మార్నింగ్ షోలు రద్దు చేసింది. ఇన్ఫాక్ట్ తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మార్నింగ్ షోలు రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university.